ఫ్రెండ్‌షిప్పులండి, లేదంటే బంధాలు కానీ, బంధువులు కానీ మనకి ఉండాలి, వాళ్ళతో మనకి ఏ వైరము రాకూడదు అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయం పాటించాలండి. వాళ్ళకి మనం అప్పులు ఇవ్వకూడదు. అలాగే వాళ్ళ దగ్గర మనం అప్పులు తెచ్చుకోకూడదు. ఎందుకంటే అండి, ఖచ్చితంగా డబ్బు దగ్గర మాత్రం ఎవరికైనా కూడా విరోధం వస్తుందన్నమాట. కాబట్టండి మనం మంచిగా ఉండాలనుకుంటే ఆ ఫ్రెండ్స్‌కి కానీ, మన బంధువులకు కానీ, అంటే సొంత వాళ్ళకమాట, మనం డబ్బు ఇచ్చామంటే మాత్రం ఖచ్చితంగా విరోధం. ఫ్రెండ్‌షిప్ నిలబడదు. అలాగే బంధుత్వాలు కూడా నిలబడవండి. ఇవి అయితే నేను అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి ఎవరైనా కూడా అండి, అప్పిచ్చేటప్పుడు బయట వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళ ఒక మాట మనం అనగలం, డబ్బు తీసుకోగలం. కానీ ఫ్రెండ్స్‌ని అనలేమండి. అలాగే బంధువులను కూడా మనం ఏమీ మాట్లాడలేమన్నమాట. ఎందుకంటే అక్కడ మొహమాటాలు అడ్డొస్తాయి, బంధుత్వాలు అడ్డొస్తాయి, స్నేహాలు అడ్డొస్తాయి. కాబట్టండి ఈ 3 పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం అప్పులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ అక్కడ చేయకూడదండి. అప్పుడే మనం మంచిగా ఉంటామన్నమాట.